నమస్కారం టీవీ7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురంలో సుమారు 75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజం, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీస్ శాఖ పాత్ర అభినందనీయమని వెల్లడి. జగ్గంపేట మండలం గిరిపాకలో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకంలో పాల్గొన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. భగవత్ సంకల్పంతో ఈ ప్రాంత భక్తులకు ఆధ్యాత్మికత పంచుతున్న నెహ్రూను కొనియాడిన పీఠాధిపతి ఉమర్ అలీ షా. విద్యా హక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో పౌర హక్కుల పోరాట నేత న్యాయవాది ముప్పాల సుబ్బారావు. విద్యా హక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పౌర హక్కుల పోరాట నేత న్యాయవాది ముప్పాల సుబ్బారావు అన్నారు. శనివారం కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ, దేశంలో అన్ని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యారంగాన్ని బలోపేతం చేసి విద్యను పేదలకు దగ్గర చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సృజనాత్మక విద్యను అందించి పాఠ్యాంశాలలో దేశభక్తులు, చరిత్రకారుల గురించి పాఠ్యాంశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యను కొనుక్కోవడం కాదని విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ముప్పాల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీటీఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ములుగు కిరణ్ కుమార్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ పరమట భారతి, ట్రెజరర్ ఎస్కే కరీమున్నీసా, ఆర్గనైజింగ్ కార్యదర్శి కాకిరెడ్డి రవీంద్ర, బావశెట్టి రామకృష్ణారావు, పెచ్చటి వరప్రసాద్, అర్ధాల కుమార్ బాబు, నక్కా వెంకటరత్నం రాజు, అరుణ కుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టులు అయితేనేమి విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి అనేక విద్యా హక్కు చట్టాలు రూపొందించినప్పటికీ కూడా ఆ విద్యా హక్కు చట్టాలు అనేది కేవలం కొంతవరకే పరిమితం అయిపోయి ఉంటున్నాయి. ఎక్కడా కూడా ఏ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా ఈ యొక్క విద్యా హక్కు చట్టం అమలు కావట్లేదు. కాబట్టి విద్యా హక్కుని ఎవరైతే ఖాతరు చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేసి మరి విద్యా వ్యవస్థను ఉపయోగించి ఏదైతే ప్రైవేటు, కార్పొరేట్ సెక్టార్లు ఉన్నాయో ఆ యొక్క విద్యా సంస్థలు మంచిగా స్పందించి ఉండకపోతే భవిష్యత్తులో మేము విద్యా యొక్క ప్రాధాన్యత మర్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ యొక్క తీరును నిరసిస్తూ పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ తరఫున మేము ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయించి ఏ అయితే చట్ట ఉల్లంఘనలకు, విద్యా హక్కుల చట్టానికి నిర్వీర్యానికి పాల్పడుతున్నాయో అటువంటి విద్యా సంస్థల మీద కఠినమైన చర్యలు తీసుకునే దానిలో భాగంగా చట్టపరమైన చర్యలు వారిపై తీసుకునే విధంగా మేము గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టుని సంప్రదిస్తామని చెప్పి ఈ సభా సందర్భంగా మేము ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలని హెచ్చరిస్తున్నాం. నా పేరు ముప్పాల సుబ్బారావు. ఈ యొక్క సమావేశం ప్రధాన లక్ష్యం అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, రాజ్యాంగపరమైన హక్కులను పరిరక్షించాలి, అలాగే ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా అసమానతలు గురవుతున్న వ్యక్తుల యొక్క బిడ్డలకి చట్టపరమైన హక్కులను పరిరక్షించాలని ఒక ప్రధాన లక్ష్యంతో చేయడం హర్షణీయం. ఎందుకంటే ఈ రోజున విద్య ప్రైవేటు పరం అయిపోయింది. విద్యా ప్రైవేటు సంస్థలు ఈ రోజున విద్యను అమ్ముకోవడమే తప్ప
విద్యకు సంబంధించిన సామాజిక స్పృహ కానీ సమాజం పట్ల అవగాహన కానీ నేర్పడంతో విఫలమవుతాయో కాకుండా నాడుగోళ్ల మధ్య కూర్చోబెట్టి ర్యాంకుల వరకే పరిమితం అవుతున్నాయి. కాబట్టి రాజ్యాంగం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా నిర్బంధ విద్య ప్రవేశపెట్టాలి. అలాగనే విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ సీట్లు కేటాయించాలి. అలానే అధిక ఫీజులు, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు తీసుకొని మాత్రమే యాజమాన్యాలు విద్యా సంస్థల నిర్వహణకు పాల్పడాలి. కానీ ఈ రోజున అవి లోపించినాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయవలసినటువంటి అధికారులు అవకతవకలకు పాల్పడి దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. విధి నిర్వహణ లోపానికి పాల్పడుతున్నారు అధికారులు సైతం. కాబట్టి విద్యావంతులు ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన వాళ్ళ బాధ్యత మరింత పెరిగింది ఈ సమాజంలో. ఎందుకంటే నిరక్షరాస్యుల సంఖ్య విపరీతంగా ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి అటువంటి నిరక్షరాస్యులను చైతన్యవంతులు చేయటం, వాళ్ళ బిడ్డల్ని బాల కార్మికులుగా అవ్వకుండా విద్యావంతులను చేయటం, అలాగనే విద్యను నేర్చుకునేటప్పుడు పేరెంట్స్ కూడా పిల్లవాడు తప్పుడు మార్గంలో పడకుండా, గంజాయి లాంటి వ్యసనాలకు లోను కాకుండా, అలాగనే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు లోను కాకుండా సక్రమ మార్గంలో పయనించే విధంగా ఇటువంటి సంస్థల్లో పేరెంట్స్ని, పిల్లల్ని చైతన్యవంతులు చేయడానికి టీచర్ల సహకారంతో తీసుకెళ్ళాలి. అటువంటి సంస్థ ఉపయోగపడుతుంది.